హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు శివ, క్షణక్షణం వంటి సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన తీసిన రక్త చరిత్ర సినిమా మరో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇక ఆ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన వర్మ ఎక్కువగా అడల్ట్ చిత్రాలు చేశారు. ఇవే కాకుండా ఎంతోమంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాదు వర్మ హీరోయిన్ అంటే ఒక మార్క్ ఉండేలా వారిని తీర్చిదిద్దారు. ముఖ్యంగా వర్మతో పనిచేసిన చాలామంది అమ్మాయిలు ఇప్పుడు బిగ్ బాస్లోకి కూడా వచ్చి మరింత పాపులారిటీ అందుకున్నారు. రామ్ గోపాల్ వర్మ ఏదైనా ఒక షాట్ తీశారు అంటే ఖచ్చితంగా ఇంకొకరు పేరు పెట్టేలా ఉండదు. అంతలా తన అద్భుతమైన టేకింగ్తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ సినిమాల పరంగానే కాదు, రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో రామ్ గోపాల్ వర్మ ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్లను విమర్శిస్తూ కామెంట్లు చేశారు. అంతేకాదు వ్యూహం అంటూ ఒక సినిమాను తీసి అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను చెడ్డవారిగా చూపించిన విషయం తెలిసిందే. దీనికి తోడు గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్, ప్రస్తుత సీఎం చంద్రబాబు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశారు వర్మ. అప్పుడు ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకొని వీరు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత తమ అధికారాన్ని ఉపయోగించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒంగోలులో ఈయనపై కేసు నమోదు అవ్వగా ఈ నెల 19న వర్మ పోలీసులు ఎదుట విచారణకు రావాల్సి ఉందని పోలీసులు నోటీసులను ఒంగోలు నుంచి హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్ళి మరీ అందజేశారు. కానీ ఆ రోజు రావడం కుదరదని వారం రోజులు గడువు కావాలని కోరారు వర్మ. దాంతో విచారణను వాయిదా వేసిన పోలీసులు ఇవాళ హాజరు కావాలని వర్మకు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ నోటీస్ ఇచ్చారు. విచారణ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో జరగాల్సి ఉంది. కానీ వర్మ ఈసారి కూడా తప్పించుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగానే విచారణకు హాజరు కావడం లేదంటూ తన లాయర్ శ్రీనివాస్కు వర్మ సమాచారం ఇవ్వగా ఇదే విషయాన్ని లాయర్ పోలీసులకు తెలియజేసినట్లుగా సమాచారం. ఇలా 2 సార్లు విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న వర్మకి పోలీసులు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అరెస్టు వారెంట్ జారీ చేయబోతున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్జీవీ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అయితే ఇంట్లో ఆర్జీవీ లేరని సిబ్బంది పోలీసులకు చెబుతున్నట్లుగా సమాచారం. ఆర్జీవీ కేసుకు సంబంధించిన వివరాలు కాన్ఫిడెన్షియల్ అని ఒంగోలు రూరల్ పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తామని అంటున్నారు. ఈ లెక్కను చూస్తే ఆర్జీవీ అరెస్ట్ తప్పకుండా జరిగేలా కనిపిస్తుంది.